హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో హామీ ఇచ్చిన భాగంగా రైతులకైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు అనేది ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అన్నదాత సుఖీభవ త్వరలోనే శుభవార్త తెలియబోతుందండి. ప్రస్తుతం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో పాటు అర్హుల జాబితా లిస్టు కూడా రెడీ చేసినట్లు సమాచారం రావడం అయితే జరిగిందండి. ఇందులో భాగంగా ఈ యొక్క 10,000 రూపాయలు రైతుల యొక్క అకౌంట్లో నేరుగా జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ పథకంలో పాటు 2 పథకాలు సంబంధించి కూడా తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు రావాలి అంటే మీరు రిజిస్ట్రేషన్లు ఎలాగ చేసుకోవాలంటే అలా అర్హతలు ఏ విధంగా ఉంటుంది అంటే 2019 ముందే అంటే 2018-19 సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకానికి ద్వారా డబ్బులు అనేది ఏ విధంగా జమ చేయబోతున్నారు, అదేవిధంగా ఏ విధంగా దానికి సంబంధించి అప్డేట్ అనేది నేను తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క సూపర్ 6 పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ కూడా సంబంధించి టోటల్గా 10,000 రూపాయలు అనేది పెట్టుబడి సాయం కింద అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందని మన చంద్రబాబు నాయుడు గారు. ఈ హామీలో భాగంగా మనకు ఈ సంవత్సరంలోనే అన్నదాత సుఖీభవకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయబోతున్నట్లు, దీనికి సంబంధించి అర్హతల జాబితాలో త్వరలోనే సిద్ధం చేయబోతున్నట్లు మనకైతే తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఎన్ని విడతలుగా డబ్బులు ఇస్తారో, ఈ పథకం ద్వారా ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందో, అదేవిధంగా దీనికి సంబంధించి గనక చూసుకున్నట్లయితే అయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ద్వారా టోటల్గా 10,000 రూపాయలు అనేది అమౌంట్ అనేది అందజేయడం అయితే జరుగుతుందండి. ఎన్నికల సమయంలో తెలియజేసింది. తరువాత ఈ యొక్క 10,000 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు పెంచుతామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారండి. ఎంతకంటే ఈ యొక్క 10,000 రూపాయలు అనేది టోటల్గా ప్రభుత్వమే ఇవ్వనని ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 2 కలిపి టోటల్గా 13,500 రూపాయలు అనేది అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏమి చెప్పిందంటే ఎన్నికల సమయంలో రైతులను ఆకట్టుకోవడం కోసం టోటల్గా ఈ యొక్క రైతు భరోసా మార్చి అన్నదాత సుఖీభవ పథకం పేరు మార్చి ప్రస్తుతం టోటల్గా 10,000 రూపాయల యొక్క బ్యాంక్ అకౌంట్ని జమ చేస్తానని అయితే తెలియజేయడం జరిగిందండి. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్